సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైసీపీ భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెడుతుంది. ఫ్యాన్ పార్టీకి గత వైభవం రావాలంటే మళ్లీ ఓదార్పు యాత్ర అవసరమని జగన్ భావిస్తున్నారట. ఇటీవల ఘర్షణలో గాయపడిన పెద్దలను కోల్పోయిన కుటుంబాలను పరామర్శించాలని జగన్ డిసైడ్ అయ్యారు. వైసీపీ బాస్ బయటకు వస్తే సర్కార్ సెక్యూరిటీ ఇస్తుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మరోసారి ఓదార్పు యాత్రకు సిద్ధమైన జగన్. వైసీపీ కార్యకర్తల కుటుంబాలను ఓదార్చాలని నిర్ణయం. డిసెంబర్, జనవరిలో ఓదార్పు యాత్ర. రాజకీయ దాడులపై పోరాటానికి శ్రీకారం. ప్రజాప్రతినిధుల్లో కూడా ధైర్యం నింపాలని నిర్ణయం. జగన్ యాత్రకు సర్కార్ సెక్యూరిటీ కల్పిస్తుందా? జగన్ పై దాడి జరిగితే ఎవరిది బాధ్యత? ఓదార్పు యాత్ర అంటే టక్కున గుర్తొచ్చేది వైఎస్ జగన్. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత ఆయన ఇక లేరని తెలుసుకొని కొన్ని వేల గుండెలు ఆగిపోయాయి. దీంతో ఆ కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పడానికి జగన్ శ్రీకారం చుట్టిన పయనమే ఓదార్పు యాత్ర. అయితే ఈ యాత్ర చేయడానికి వీల్లేదని నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అడ్డుపడడం, అయినా సరే వెళ్లి తీరాల్సిందేనని మొండి పట్టుతో ప్రజల్లోకి వెళ్లడం, ఇదంతా అప్పట్లో పెద్ద సినిమాను మించే జరిగింది. అనుకున్నట్లుగానే వైఎస్ వారసుడు ఓదార్పు యాత్ర చేసి చూపించారు. అందుకే ఈ యాత్ర అనగానే వైఎస్ ఫ్యామిలీనే గుర్తొస్తుంది. అలాంటిది ఇప్పుడు మరోసారి ఓదార్పు యాత్రకు జగన్ రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నాడు వైఎస్ఆర్ మరణం తట్టుకోలేక ప్రాణాలు విడిచిన కుటుంబాల కోసం ఓదార్పు యాత్ర 1.0 చేస్తే, నేడు 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం, రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని, వైసీపీ ఓటమి కారణంగా కుంగిపోయి మృతి చెందిన వారిని పరామర్శించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరిలో ఓదార్పు యాత్ర ఉంటుందని సమాచారం. మాజీ మంత్రి కొడాలి నాని సైతం ఎవరూ అధైర్యపడొద్దని, జగనన్న అందరినీ పరామర్శించి అండగా ఉంటానని చెప్పడానికి ప్రజల్లోకి వస్తున్నారని మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ యాత్రతో కింది స్థాయిలో ఉండే నేతలు, కార్యకర్తలకు భరోసా ఇవ్వడంతో పాటు రాజకీయ దాడులపై పోరాటానికి శ్రీకారం చుట్టినట్టు అవుతుందని వైసీపీ భావిస్తోంది. అంతేకాకుండా అధికార పార్టీ వరుస దాడులతో ప్రజాప్రతినిధుల్లో కూడా ధైర్యం నింపాలని యోచిస్తున్నట్లుగా అర్థమవుతోంది. నాడు ఓదార్పు యాత్ర చేసిన సందర్భాలు వేరు, కానీ నేడు పూర్తిగా వేరు. ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్లాలంటే ఖచ్చితంగా పోలీసుల నుంచి అనుమతి తప్పనిసరి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ప్రతిసారి పోలీసుల అనుమతి తప్పదు. అయినా నాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, టీడీపీ నేతలను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సైతం అదే పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్ ఏ రేంజ్లో ఆడుకున్నారో అందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం నుంచి అనుమతి రావడం అంత ఆషామాషి అయితే కాదు. ప్రస్తుతం ఇప్పుడు ఏ నియోజకవర్గంలో చూసినా వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన కార్యకర్తలుగా పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జగన్ జనాల్లోకి వెళ్తే అనుకోకుండా ఆయనపై దాడి జరిగితే ఎవరిది బాధ్యత? ఖచ్చితంగా ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉండొచ్చు అని సింపుల్గా అనుమతి ఇవ్వకుండా పోలీసులు తిరస్కరించవచ్చు కూడా. అంతేకాకుండా జగన్ కి ముప్పు పొంచి ఉందని ఒకే ఒక్క మాటతో సీన్ మొత్తం రివర్స్ చేసేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ అనుమతి ఇచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల చెంతకు ఎలాంటి గొడవలు, ఘర్షణలు, దాడులు లేకుండా జగన్ ఎలా వెళ్తారన్నది పెద్ద ప్రశ్నార్థకమే. సో ఓదార్పు యాత్ర 2.0 అంతా ఈజీ ఏం కాదు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.